బాధపడద్దు. ఉద్యోగం లేదని బాధపడద్దు. ఉద్యోగం లేదని బాధపడద్దు. ఇంట్లో సమస్య జరిగిందని బాధపడద్దు. నీ భర్త మాట వెళ్ళదని బాధపడద్దు. నీ భార్య మాట వెళ్ళదని బాధపడద్దు. వీటి ద్వారా నువ్వు దేవుని దగ్గర అయ్యావు. ఆమె చెప్పు. ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు. ఈ సమస్య అనేది నీ దగ్గరకు రాకపోతే నువ్వు మందిరానికి వచ్చేవాడివి కాదు, వచ్చేదానివి కాదు. ఒక సమస్య నేను మంచి మార్గం నడిపిస్తుంది. ఆమె చెప్పు. సమస్య వచ్చినా కీడు వచ్చినా ఒక కీడు నీ మేలుకి అనుకో. గట్టిగా ఆమె చెప్పు. ఒకవేళ ఇంట్లో కీడు జరిగిందా, ఈ కీడు వల్ల నాకు మేలు కలగబోతుంది అందు చెప్పు. కీడు నాకు మేలు. కీడు వెనకాల ఆశీర్వాదం వస్తుంది. కీడు వెనకాల దీవెన వస్తుంది. నష్టం వచ్చితే చెప్పు. నష్టం వచ్చుంటే దాని వెనకాల ఆదాయం కూడా వస్తుంది. ఆదాయం కూడా వస్తుంది. ఆదాయం కూడా వస్తుంది. వారమంతా రూపాయి సంపాదించలేదా? వినడా? వారమంతా రూపాయి సంపాదించలేదా? ఒక్కరోజు చాలు వారం రోజులు సంపాదన వచ్చేస్తుంది నీ దగ్గరికి. ఇది 100% షూర్. ఇది ఏమని చెప్పు. వారం రోజులు పని లేకుండా ఇంటి దగ్గర కూర్చున్నావా, వారం రోజులు సరిపడే డబ్బు వచ్చి చేరదు దగ్గరికి. నీ చేతి పని ఆశీర్వదించబడాలా. నీ చేతి పని దీవించబడాలా. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలా. ఊరికే పని చేస్తుంది కాదు, నువ్వు పని చేస్తున్న చోట్ల అది ఆశీర్వాదకరంగా మారాలా. నష్టం ఆదాయకరంగా మారాలా. నువ్వు ఎలా వచ్చావు తిరిగి అలా వెళ్ళకూడదన్నా. నువ్వు ఎలా వచ్చావు తిరిగి అలా వెళ్తే కుదరదు సిస్టర్. బాధపడదు. నష్టం నాకు ఆదాయంగా అనుకో. ఆదాయం నష్టంగా మార్చుకో, నష్టాన్ని ఆదాయంగా మార్చుకో. ఆమె చెప్పు. ఆదాయాన్ని దేనిగా మార్చుకోవాలి? ఆదాయం దేనిగా? నష్టంగా భావించు. నష్టాన్ని అట్ట మార్చు. అట్ట చెప్పాలి మనం. ఇప్పుడు డబ్బు ఉండేవాడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చూడు, డబ్బు ఉండేవాడు ఎలాగుంటాడు? మళ్ళీ చెప్పు. ఎవరు చెప్పింది అన్నమాట? సూపర్. డబ్బు ఉన్నాడు ఎలా ఉంటాడు? డబ్బు లేనులాగా ఏమో చినిగిపోయిన చొక్కాయి, చినిగిపోయిన పని చేసుకొని పాపం పార పెట్టుకొని పోతా ఉంటాడు. అదే కొంచెం ఏమీ లేనాడు ఉన్నాడు ఎలా ఉంటాడు? ఆడు సంపాదించేది 1000 రూపాయలు అయితే వీడి ఖర్చు పెట్టేది 2000. సంపాదించేది 2000 అయితే ఖర్చు పెట్టేది 5000. సూపర్. ఇంక ఇలా మనకి మనం దాన్ని ఏమంటారంటే ఎలా చెప్పాలి? కొట్టే వీడు ఒకటేసారి కోటీశ్వరుడు కొట్టాలి అంటాడు, లేకపోతే అక్కడ పిచ్చగాడు అవుతాడు. కొట్టే కోటీశ్వరుడు లేకపోతే ఏంట్రా? పిచ్చగాడు. హల్లెలూయా. ఇది హల్లెలూయా. ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ చేతి పని ఆశీర్వదించబడాలి బ్రదర్. నీ చేతి పని ఆశీర్వదించబడాలి బ్రదర్. నువ్వు చేస్తున్నావు, నువ్వు ఎక్కడ పని చేస్తున్నా అక్కడ ఆశీర్వదించబడాలి. యోసేపు ఐగుప్తులో అడుగు పెడుతుండగానే ఐగుప్తు అంతటిని దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు మామయ్య ఇంట్లో అడుగు పెట్టగానే మామయ్య ఇల్లును దేవుడు ఆశీర్వదించాడు. నీ లెగ్ ఐరనా గోల్డా? డైమండా గోల్డా? డైమండ్ కాస్త గోల్డ్ కాస్త? మీ కాళ్ళన్నీ వేస్తున్నాము డైమండ్గా మారిపోను గాక. మీ సావు సపట్లు, మీ సావు అరుపులు ఎట్ట చెప్పాలి? మీరు ఎట్ట చెప్పాలా? హల్లెలూయా. మీ కాళ్ళు మారిపోతున్నాయి. నమ్మితే కదా. నమ్మలేదు, అందుకే అట్ట ఉన్నారు మీరు బతుకులు. నమ్మండి. యేసు నామములో ఈరోజు మీ చూడండి, బాగినండి, బాగా బాగినండి. యోసేపు ఐగుప్తులో అడుగు పెట్టగానే ఐగుప్తు దేశం అంతా ఆశీర్వదించబడిందంట. చుట్టుపక్కల దేశాలన్నీ కరువు వచ్చేసిన యోసేపు ఉన్న దేశం మాత్రం కరువు రాలా. సారేపతి ఇంట్లో అంత కరువు ఉంది, కానీ ఏలియా అడుగు పెట్టంగా ఆ ఇంట్లో ఏం రాలేదు, కరువు లేదు. యాకోబు మామ ఇంటికి వెళ్ళాడు. 14 ఏళ్ళు కొలువు చేశాడు ఒక్క ఆమె కోసం, ఒక్క అక్క కోసం 14 ఏళ్ళు తిరిగాడు. 14 ఏళ్ళు రాహేలుని ప్రేమిస్తే ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడండి. ఇట్లా జరుగుతుంది మన అందరికీ. మనం ఒకరిని ప్రేమిస్తాం, అది జరగదు.
ఇంకొకరిని చేసుకోవాలి మనం. నిజం. ఎందుకు చెప్పండి? బాగినాలి. మనం ఇష్టంగా చదువుకునేటప్పుడు ఎక్కడో తోక పనులు చేసి ఒక అమ్మాయిని ప్రేమిస్తాం. మనం ఈ అమ్మాయి లైఫ్ అనుకుంటాం, ఈ అమ్మాయి జీవితం అనుకుంటాం, ఈ అమ్మాయి ప్రాణం, ఊపిరి, గోల్డ్, డైమండ్. లాస్ట్ అండ్ ఫైనల్కి వచ్చే కాడికి చరిత్ర మారిపోయింటుంది. అప్పుడు పెళ్ళి మనం వేరే వాళ్ళతో పెళ్ళి జరిగిపోయింటుంది. మొదటిది ఏమైంది? మొదటిది యేసు నామములో మొదటి ప్రేమలని క్యాన్సిల్ అయిపోను గాక. దేవుని చిత్త ప్రకారమైన వివాహాలు జరుగును గాక. దేవుని చిత్త ప్రకారమైన వివాహాలు జరుగును గాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు 14 ఏళ్ళు కొలువు చేసి పాపం పెళ్లి చేసుకున్నాడు. ఇతన్ని కనింది, పాపం చచ్చిపోయింది. ఆమె రాహేలమ్మ చనిపోయింది. ఇతన్ని కానీ చనిపోయింది. పాపం ఆమె కోసం 14 ఏళ్ళు వనవాసం చేసినాడు. హల్లెలూయా. 14 ఏళ్ళు అరణ్యవాసం చేసినట్టుగా చేశాడు ఆయన. బాగా వినాలి అందరూ. దయచేసి వింటున్నామన్న వాళ్ళు చెప్పడమ్మా, వింటున్నామన్న వాళ్ళు చెప్పడమ్మా. బైబిల్లో నేను ఒక వాక్యం చదువుతున్నాను. ఇప్పుడు సరైన రూట్లోకి వచ్చినాం మనం. ఇది రియల్ మెసేజ్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆదికాండం తీయండి. ఆదికాండము 30వ అధ్యాయము 26 నుంచి చదువుదాం. సరే 25 చదువుతాను. బాగానండి ప్లీజ్, నేను చదువుతాను. ఆదికాండం 30వ అధ్యాయము 25 చదువుతున్నాను. రాహేలు యోసేపును కన్న తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికి నా దేశమునకు వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగింపుము, అప్పుడు నేను వెళ్ళెదను, వారి కోసము నీకు కొలువు చేసేదని, నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదు కదా అని చెప్పాను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము. ఏ మాట అది? నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించును. కొట్టో 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 కొట్టో. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి? ఎవరిని బట్టి? నిన్ను బట్టి నీ కుటుంబం ఏం కావాలి? నిన్ను బట్టి నీ కుటుంబం ఏం కావాలి? నిన్ను బట్టి ఏం కావాలి? యాకోబు ఒక మాట చెప్తున్నాడు, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. నిన్ను బట్టి నా ఇంటికి శాపం రాకూడదు, నిన్ను బట్టి నీ ఇంటికి శాపం రాకూడదు. నిన్ను బట్టి ఇంట్లో వాళ్ళకి ఏం కావాలి? ఆశీర్వాదం రావాలి. గట్టిగా చెప్పాలి. గట్టి చెప్పు, గట్టి చెప్పు. నిన్ను బట్టి నీ కుటుంబం ఏం కావాలి తమ్ముడు? ఆశీర్వాదం రావాలి తమ్ముడు. నిన్ను బట్టి నీ ఇల్లు దీవించబడాలి. నిన్ను బట్టి నీ కుటుంబం శాపంగా మారడానికి లేదు. అక్కడ ఏమన్నాడు? మామయ్య అంటున్నాడు యాకోబు, 14 ఏళ్ళు ఉన్నావురా నువ్వు ఇక్కడ. ఎన్నేళ్ళు? 14 సంవత్సరాలు ఉన్నావురా నువ్వు. అయితే ఈ 14 ఏళ్లలో నిన్ను బట్టి ఎంత ఆశీర్వాదం వచ్చింది తెలుసా? మామ మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోతాను ఇంటికి, నన్ను పంపించారా స్వామి, మా ఇంటికి వెళ్ళిపోతాను అయినా, ఇంకా చాలు, నా దేవుడు వెళ్ళిపోమన్నాడు. ఒరే 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 ప్లీజ్ రా. నువ్వు ఎప్పుడైతే మా ఇంట్లోకి వచ్చావో, నువ్వు వచ్చినప్పుడు నా దగ్గర ఏమీ లేదు. నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను జీరోలో ఉన్నా. నేను ఎంత కష్టపడుతున్నా, రూపాయి మిగల్లా. నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గర ఏమీ లేవు. నువ్వు నా దగ్గరకు వచ్చిన తర్వాత, నీకు గొర్రెను అప్పగించిన తర్వాత నా ఆస్తి పెరిగింది, నా అంతస్తు పెరిగింది, నా మేడలు పెరిగాయి, నా బంగారం పెరిగింది, నాకున్న వెండి పెరిగింది, నా పశువులు పెరిగాయి. ఈరోజు అందరిలో టాప్గా ఉన్నాను. దానికి కారణం ఎవరు తెలుసా? నువ్వే. కొట్ట చెప్పట్లో కొట్ట, నువ్వే. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు. అమ్మాట బలమాట. అది లాబాను అడుక్కుంటున్నాడు. నేను వెళ్ళిపోతాను అన్నాడు యాకోబు. అయ్యా నీ ఇల్లుని వదిలిపెట్టి వెళ్ళిపోతాను అన్నాడు. వీడు అడుక్కున్నాడు అక్కడ. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ప్లీజ్ నా మాట వినయ్యా అల్లుడు గారు, ప్లీజ్ నా మాట విను, ప్లీజ్ నా మాట వినయ్యా. అప్పుడు చూడండి,
ఏమన్నాడు, నా మీదనున్న నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించును, శకునము చూచి తెలుసుకుంటేనని చెప్పాను. అనుకుంటాడు బాగా డెవలప్మెంట్ అంట, అక్కడ పోతున్నాడు. వీడి ఆస్తి రోజు రోజు పెరుగుతుందంట. అంటే రోజు రోజుకి ఆస్తి పెరుగుతుందంట. ఎవరికి? లాభానికి ఏం పెరుగుతుందంటమ్మా, రోజు రోజు డబ్బు వస్తుందంట. ఏంట్రా ఇది, అసలు మనం ఎంత కష్టపడినా రోజు 100 రూపాయలు వచ్చేది కష్టం, రోజుకి 200 వచ్చేది కష్టం. అలాంటిది ఏంటి రోజు డెవలప్మెంట్ అయిపోతున్నాం. కొంతమంది డబ్బు ఎక్కువైంది అనుకోండి, భక్తి ఎక్కువ అవుతుంది వాళ్ళకి. ఏంటి, డబ్బు ఎక్కువైనప్పుడు భక్తి కూడా ఎక్కువ అవుతుంది. ఎక్కడికి పోతారు వాళ్ళు శాస్త్రాల దగ్గరికి వెళ్తారు, వాళ్ళు చేయించుకుంటారు. వాళ్ళు చేయించుకొని ఏ మూల ఎక్కడ ఇల్లు కట్టాలి, ఏ పక్కన ఏ మూల తలుపు పెట్టాలి, ఏ మూల కిటికీ పెట్టాలి అని చెప్పి చేయించుకుంటారు. వీడు ఏం చేయాడంటే, వీడి డెవలప్మెంటు బాగా నా లెవెలే మారిపోయింది, నా చరిత్ర మారిపోయింది, నా బతికే మారిపోయింది, నా స్టైలే మారిపోయింది. ఇదంతా కష్టం నాదే. ఎవరనింది? లాభం అనుకుంటున్నాడు, మావయ్య అనుకుంటున్నాడు, యాకోబు మావ అనుకుంటున్నాడు. ఈ ఆస్తికి సంపన్నుడు నేనే, నా ఆస్తి పెరిగింది, వావ్ సూపర్ 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 అనుకొని సంతోషిస్తున్నాడు. వాడే గర్వించుకుంటున్నాడు. ఎవరెవరు? వాడే గర్వించుకుంటున్నాడు. లాభాన్ని గర్వించుకుంటున్నాడు. డైరెక్ట్గా ఒకరోజు ఎందుకు డౌట్ వచ్చి తెలియదు. ఇడికి ఒకరోజు ఎందుకు డౌట్ వచ్చేసింది. ఎందుకు ఒకసారి శకునం చెప్పేవాడు దగ్గర పోదాం. ఆడికి శకునం చెప్పేవాడు దగ్గర పోదాం. ఎందుకని? నా స్టార్ ఇంకా ఎన్ని రోజులు ఈ స్టార్ ఉంటుంది, ఈ స్టార్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది, ఇంకా ఎన్ని రోజులు ఉంటుందని చూపించుకొని పోయాడంట. ఇది ఎవరి వల్ల ఈ డబ్బు వస్తుంది, ఎవరి వల్ల ఈ ఆస్తి వస్తుంది, ఎవరి వల్ల ఈ పశువులు మందలని పెరుగుతున్నాయి, ఎవరి వల్ల వృద్ధి అవుతుందని కనుక్కోవడానికి శకునం చెప్తారు కదా, షో చేయించుకొని పోయాడండి. వీడు కాటి కాపురా, అన్ని కాపలతో తిరిగి వస్తున్నాడు పాపం. ఆ ఊర్లో పోయాడు చూపిస్తున్నాడు. అన్నా ఈ ఊరికి వచ్చినావనా, అన్నా ఈ ఊరికి కూడా వచ్చినావనా, రాత్రి చెప్తున్నాడు ఈ ఊరికి వచ్చినావునా, ఈ ఊరికి వచ్చినావు అని చెప్పి అంటున్నాడు. రంగాలకి బాగినండి. ఈడిపోయి చేయించుకున్నాడంట. శకునం చెప్పేవాడు దగ్గర పోయి, అయ్యా నాకు డౌట్గా ఉంది, నన్ను బట్టి డెవలప్మెంట్ అవుతా ఉన్నాను, నాకు బాగా ఆస్తి వస్తుంది, ఈ స్టార్ నాకు ఎన్ని రోజులకు ఉంటుందని అన్నాడు. అంటే ఈ స్టార్ నాకు ఎన్ని రోజులకు ఉంటుంది సార్ అని అడుక్కునే చేయి చూపించుకునేవాడు దగ్గర పోయాడు. ఆడు చెప్పాడు. ఆడు తిప్పి అది తిప్పి ఇది చేసి ఆడోడు దెయ్యం కదా, ఎటు ఆమె చెప్పాలా, ఆడోడు దురాత్మ శక్తి కదా. ఎవరిలో ఉండేది? శకునం చెప్పేది ఒక దురాత్మ శక్తి కదా. అది కూడా ఏం చెప్తుంది? అది జరగబోయే చెప్తుంది, అది జరిగిపోయిందని చెప్తుంది, జరగబోయే చెప్పలేదు. గట్టిగా చెప్పాలా? ఒక దయ్యానికి తెలిసిన బుద్ధి జ్ఞానం ఏంటంటే, జరగబోయే తనకు తెలియదు కానీ జరిగిందే వాడికి తెలుసు. గట్టిగా చెప్పాలా? నువ్వు సోది చెప్పించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే, జరిగిపోయిందే చెప్తారు. ఈ మూలహుడున్నాడు, ఆ మూలహుడున్నాడు, ఈ మూలల్లో పెట్టాడు పుల్ల, ఈ మూలల్లో పెట్టాడు చెరువు పుల్ల, ఆ మూలలో పెట్టాడు కాటికి పుల్ల. అమ్మా పిల్లలు ఎంతమంది అంటే, ఈ ఒక ఎముడు పుడతాడు, ఈ పక్క ఒకడు పుడతాడు. అది చూసి 1 2 3 4 5 మంది ఉన్నారమ్మా. నీకు 5 మంది కాలాంతకులు పుడతారు. ఎలా? ఏదో చెప్తారా నేను పేరు అది. సో అది గమనించండి. ఇది అయిందా? ఈడు కూడా పోయాడట మన లాభాను మామ, మన మామ పోయాడు. యాకోబు మామ అయితే మనకు కూడా మామే. ఆమె చెప్పా, గట్టిగా ఆమె చెప్పా. యాకోబు మనకెవరో సరే ఎట్లా వేసుకో, లాభాను మనకు మామ వేసుకుందాం. ఈ లాభాను మామ ఎక్కడికి పోయాడు? శకునం చేయించుకోవడానికి పోయాడు. బ్రదర్ ఆడు పోయాడు. నా స్టార్ ఎన్ని రోజులు ఉంటా చెప్పియా అని అన్నాడు. అయ్యా నీ స్టారు, నా స్టారు ఎన్ని రోజులు ఉంటుందంటే, ఎన్ని రోజులు ఉంటుందంటే, నిన్ను కానీ ఇంట్లో ఉంటే, నేను ఇంట్లో ఉంటే దరిద్రమే దరిద్రం. అదేంటి నన్ను దరిద్రం ఉన్నావేంటయ్యా నువ్వు? అయ్యా స్వామి
నువ్వు ఏ ఇంట్లో అడుగు పెడతావో ఆ ఇల్లు మొత్తం ఖాళీ. నేను ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు ఖాళీగా? అవునయ్యా, నువ్వు ఏ ఇంట్లో అడుగు పెడతావో ఉన్నది కూడా ఊడిపోతుంది. ఏంటి సార్, ఇన్ని రోజులు మా ఇల్లు ఆశీర్వాదకరంగా ఎదుగుతుంది, పశువుల మందులు బలంగా ఉన్నాయే. అరే దరిద్రుడా, అరే దరిద్రుడా, నీకున్న శాస్త్రం ప్రకారం, నీకున్న చేతి జ్యోతిష్కు ప్రకారం నువ్వు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు దరిద్రం, ఆ ఇల్లు కాటికి, ఆ ఇల్లు శ్మశానానికి. అంత లెక్క రాదే, అంత ఐరనా? ఓరి నీ ఐరన్ కాదురా అది ఒక పెద్ద శ్మశానం కాలు రానిది. నువ్వు ఎక్కడ కాలు పెడతావు అది శ్మశానంగా మారిపోతే. అవునా? అయితే ఆ విధంగా లేను నేనా? నా ఇల్లే మారిపోయింది, ఆస్తి మారిపోయింది. నువ్వేంది నాకు ఆపోజిట్ చెప్తున్నావు? అది నిన్ను బట్టి వచ్చింది కాదురా. నీ ఇంట్లో కూడా ఉన్నాడే, నీ ఇంట్లో కూడా ఉన్నాడే, ఆడి పేరు యాకోబు. ఎవడాడు? యాకోబు. నీ ఇంట్లో ఒకడున్నాడే, ఆడు మామూలుడు కాదయ్యా. అయ్యో, వాడు నీ ఇంట్లో రాగానే నార్మల్గా రాలేదు. ఇస్సాకు చేత ఆశీర్వదించబడి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆశీర్వాదాలు అడుగు పెట్టాడు. ఆశీర్వాదాలు అడుగు పెట్టారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు చేత ఆశీర్వదించబడి యాకోబు రాగానే వాడు నార్మల్గా రాలేదు, రాగానే ఆశీర్వాదాలు అడుగు పెట్టాడు. ఆమె చెప్పు గట్టిగా హల్లెలూయా. దేన్ని అడుగు పెట్టాడంట? ఆశీర్వాదాలు అడుగు పెట్టాడంట. అరే ఇన్ని రోజులు నేనే అనుకున్నానే, నా వల్లే జరిగింది అనుకున్నానే. పొరపోరా నీ ముఖం చూసుకోరా, లాభానా? నీ ముఖాన్ని చూసుకోపోయి నిజమే అంటావా? నిజం కాకపోతే మా అల్లుడిని బట్టేనా? అరే నీ అల్లుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు టాప్ పొజిషన్లో ఉన్నావు. నీ అల్లుడు యాకోబు లేకపోతే నువ్వు జీరోలో ఉంటావు. ఆమె చెప్పు, గట్టిగా ఆమె చెప్పు. అందుకే అన్నాడు యాకోబు దగ్గర పోయి, యాకోబు ఏం చేశాడు? ఈ శకునం ఎప్పుడు చూసేశాడో, వావ్ 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 వావ్, సూపర్ సూపర్, గట్టి హాలు చెప్పు, గట్టి హాలు చెప్పు. ఎప్పుడు ఈడు లాభాన్ని గాడు శకునం చూసుకొని వచ్చేసాడో దేవుడు తను చూసేశాడు. గట్టిగా ఆమె చెప్పు. రహస్యాన్ని కనుక్కునేశాడు, రహస్యాన్ని కనుక్కునేశాడు. ఆశీర్వాదము అన్యుల దేశంలో కలగాల్సింది. వాగ్దాన పుత్రుడు వాగ్దాన దేశంలో ఆశీర్వాదం ఉండాలి. ఎప్పుడైతే శకునం చేసేసాడో దేవుడు చేసి, యాకోబు బయలుదేరన్న వీడొచ్చన్నాడు. ప్రభువా బయలుదేరు, మామ నిన్ను మోసం చేసేవాడు రా, బయలుదేరా. నీ మామ నిన్ను మోసం చేశాడు, భార్య దగ్గర మోసం చేశాడు అయ్యా. నువ్వు మేపిన మందలని నిన్ను మోసం చేశాడు అయ్యా. నిజాలు పో, బయలుదేరు. ఎక్కడికి? నేను నీ తండ్రిలు. ఎక్కడి నుంచి వచ్చాను? ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి? కానానికి వెళ్ళిపోడికి. సరే ప్రభా. తట్టాపుట చదువుకొని చూడండి 25వ వచనం అంటాడు చూడు. రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాభం అన్నాడు. చూడండి అమ్మా, ఇంకా పార్ మీ బైబిల్కి ఒక నమస్కారం. మీరు రాళ్ళక తెచ్చిపోక నన్నే చూడండి. మీరు బైబిల్ ఎవరు చూడబాకండి, నన్నే చూడండి. బాగేనండి. యాకోబుతో దేవుడు మాట్లాడాడు. అయినా ఇక్కడ నుంచి బయలుదేరేసి, ఎందుకంటే ఇక్కడ ఉండాల్సిన టైం కాదు ఇది. నీ ఆశీర్వాదం ఏడగా ఉండాల్సింది. నీ ఆశీర్వాదం కానాలో పెరగాలి. నువ్వు ఎక్కడ అడుగు పెడతావు ఆశీర్వదించబడు, బయలుదేరని అన్నాడు. సరే, ఇది మామ చెప్పాలి కదా. మీ మామయ్యకి చెప్పావా? పోయాడా? సరే మామ దగ్గరికి పోయాడు. ఇప్పుడు మామ అల్లుళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పుడు చూడండి యాకోబు ఏం మాట్లాడుతున్నాడు. రాహేలు యోసేపును కన్ని తర్వాత యాకోబు లాబానుతో, అంటే ఎవరు? యాకోబు తన మామతో మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు ఎవరు చూడద్దు, నన్నే చూడండి. మీరు ఎవరు బైబిల్ జరగండి, నన్ను చూడండి.
రాహేలు యోసేపును కన్న తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికి నా దేశమునకు వెళ్ళేదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళేదను. వారి కోసము నీకు కొలువు చేసి తిని, నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు కదా అని చెప్పాను. అందుకు లాబాను అతనితో, నాలుడా, నీ కటాక్షము నా మీద ఉన్నడల నా మాట విను, ప్లీజ్. ఒరే, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే అలరడు రే బాబు, ఒరే అల్లుడా, రే యాకోబు, ప్లీజ్ నా మాట విను, ప్లీజ్ నా మాట ఒక్క నిమిషం వినరా రే బాబు వినరా అంటున్నాడు. ఏం చెప్పు? ఏం లేదు, నువ్వు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగు పెట్టావో ఈ ఆశీర్వాదం అంతా నీ వల్లే వచ్చింది. యెహోవా ఆశీర్వదించాడంట, నన్ను నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించాడంట. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నేను శకునం ద్వారా చూసి నేర్చుకున్నాను, ప్లీజ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. సైతాన్ ఏం చేశాడు? ఆపడానికి ప్రయత్నం చేశాడు. నీకు ఒక విషయం తెలియదు, నీకు యాకోబు కూడా తెలియదు. అది నీ మీద ఉన్న అభిషేకం అలాంటిది. ఆమెను చెప్పు, గట్టిగా ఆమెను చెప్పు. నువ్వు ఎక్కడ కాలు పెడతావు అక్కడ ఏం కావాలి? అది ఏం కావాలి? నీ లెగ్ ఏం మారాలి? ఒకవేళ దరిద్రంతో ఉన్నావేమో, నువ్వు అడుగు పెడితే అది నాశనం అయిపోతుందేమో, నువ్వు అడుగు పెడితే అది ఆ వ్యాపారం ఇల్లు కూడా కంపుగా మారిపోతుందేమో, మనశ్శాంతి లేకుండా మారిపోతుందేమో. యాకోబును బట్టి లాబాను ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబము, నీ బంధువులు, నీ రక్త సంబంధులు ఆశీర్వదించబడబోతున్నారు. ఆడు మూర్ఖుడైనా నిన్ను బట్టి దేవుడు వాడిని మారుస్తాడు. వాడు వ్యభిచారి అయినా నిన్ను బట్టి నీ భర్తను, నీ భార్యను దేవుడు మారుస్తాడు బ్రదర్. ఆడు తాగుబోతాడైనా నిన్ను బట్టి నీ భర్తను, తిరుగుబోతు భర్తను, వ్యభిచారం కలిగిన భర్తను మారుస్తాడు దేవుడు. ఈరోజు నిన్ను బట్టి ఏం రావాలి? చాలామంది ఈ సెయ్యి రాసి వచ్చిందండి, రాసి మొదటి పోనీ బాగా జరగాలి. ఆ రోజు వ్యాపారమే జరగదు అన్న మాట అన్నప్పుడు, కరెక్ట్ కదా? మొదటి పోని వేసుకుని కళ్ళ చుట్టూ 2 చుట్లు దండిగా రావాలమ్మా ఇంచేస్తారు. సాయంత్రం దాకా ఈగ తోలుకోవాలా. టిఫిన్ అంగడికి పోయి 10 రూపీస్ ఇస్తే ఒక 2 ఇడ్లీ కొంటే చాలు. ఆ రోజు పిండి ఖాళీ అయిపోవాలి. వేస్తున్నాము. గట్టి హళ్ళు చెప్పు.